ట్యాక్స్ కలెక్ట్ చేయడం అందువల్ల చేయాల్సిందిగా నేను అందరినీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మెయిన్గా డ్రైనేజ్ సమస్య ఇక్కడ ఉంది. అది పుష్కరాలప్పుడు కూడా ఉంది యాక్చువల్గా. దాన్ని ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ పెడతాం. అంతేకాకుండా 2019 అప్పుడు నేనే మినిస్టర్. 2019 ఫిబ్రవరిలో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. డ్రింకింగ్ వాటర్కి రాష్ట్రంలో 5,350 కోట్లతో తెచ్చాం 2019 ఫిబ్రవరి. అయితే 70% వాళ్ళు ఇస్తారు, 30% మున్సిపాలిటీస్ పెట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. కానీ గత ప్రభుత్వం అది పెట్టక మొన్న జూలైలో అది ఎక్స్పైర్ అయిపోయింది. అంటే అది క్యాన్సిల్ అయింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారికి చెప్తే ముఖ్యమంత్రి గారు మళ్ళీ కేంద్రానికి లెటర్ రాస్తే వాళ్ళు దాన్ని రిన్యూవల్ చేసి 4 సంవత్సరాలు అప్పుడు పూర్తి చేసుకోవడానికి ఎక్స్టెండ్ చేశారు. దాన్ని యాక్చువల్గా ఫిబ్రవరి మిడిల్ వర్క్ స్టార్ట్ చేస్తాం. సుమారుగా స్టార్ట్ చేసి ఖచ్చితంగా 1.5 year, 4 సంవత్సరాలు కాదు, 1.5 yearలో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి 2019లో ఏ మున్సిపాలిటీస్కి అయితే ఆ ప్రాజెక్ట్ చేసాం అది కంప్లీట్ చేస్తామని నేను అందరికి తెలియజేస్తున్నాను. అది కాకుండా అమృత 2.0లో 8,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దాంట్లో కేంద్రం వచ్చి 36.7% ఇస్తుంది యావరేజ్గా. కేంద్ర ప్రభుత్వం 36.7%. దాంట్లో వాటర్ ఉన్నాయి, కొన్ని డ్రైనేజ్ ఉన్నాయి, అదేవిధంగా స్వచ్ఛాంధ్ర ఉంది. 8,000 కోట్ల పైగా 8,400 కోట్లు ఇస్తే వాళ్ళు 36.7%. మిగతాది మనం పెట్టాలి. మున్సిపాలిటీస్ కొంత, స్టేట్ గవర్నమెంట్ కొంత, 15th ఫైనాన్స్ కొంత. గత ప్రభుత్వం వాడు ఇచ్చిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్తో దాన్ని చేసి వదిలేశారు. నిజంగా ఆ ప్రాజెక్ట్ కానీ పూర్తి అయితే రాష్ట్రంలో 80% ఆఫ్ ది ఏరియాస్కి చక్కటి వాటర్ ఉండేది, చక్కటి డ్రైన్స్ ఉండేవి. అయితే మళ్ళీ దాని మీద యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసాం. దానికి సంబంధించి ఫండ్స్ గురించి వర్కౌట్ చేస్తున్నాం. దాన్ని కూడా బహుశా 1 monthలో దాని మీద డెసిషన్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ కూడా 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. ఆ విధంగా ఈ 2 ప్రాజెక్టులు చేస్తే ఈ రాష్ట్రంలో దాదాపు 80% ఏరియాకి చక్కటి వాటర్, డ్రైన్స్ వస్తాయి. మొన్నే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు. మిగిలిన 20-25% ఏరియాకి కూడా డిపిఆర్లు తయారు చేసి కేంద్రానికి పంపించండి, కేంద్రంలో శాంక్షన్ చేయించండి. రాబోయే 4 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ప్రతి ఒక్కరికి చక్కగా 135 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి అది సర్ఫేస్ వాటర్, అంటే బోర్లు వేసి వాటర్ డ్రా చేయటం కాదు, సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చి అంటే నదుల నుంచి పోయే వాటర్ దాన్ని ట్రీట్ చేసి ఇవ్వాలని ఆదేశించారు. దాని మీద మున్సిపల్ శాఖ యాక్చువల్గా ఈరోజు వర్కౌట్ చేస్తుంది. అదేవిధంగా రైనీ సీజన్లో వచ్చే వాటర్ వెళ్ళేటట్టుగా డ్రైన్స్, అదేవిధంగా యూజ్డ్ వాటర్ ఇళ్లలో, బాత్రూంలో కావచ్చు, కిచెన్లో కావచ్చు, ఏదైతే మనం వాడుతున్నామో ఆ వాటర్ కూడా ట్రీట్ చేసి పంపించాలి. ట్రీట్ చేసి పంపించేటట్టుగా సివరేజ్ ప్లాంట్లు పెట్టమని 100% ట్రీట్ చేసి పంపించేటట్టుగా సివరేజ్ ప్లాంట్కి యాక్చువల్గా మున్సిపల్ శాఖ వర్క్ చేస్తుంది. ఇవన్నీ కూడా డిపిఆర్లు తయారు చేసి ఖచ్చితంగా ఈ యొక్క 2-3 సంవత్సరాలు పూర్తి చేసేట్టుగా ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తుంది. అంతేకాదు